యాక్ట్ చేశారు ముగ్గురు పిల్లలకి. మీ ఇంట్లో మీరు కూడా అలానే ఉంటారా మార్కుల విషయంలో? లేదండి, అస్సలు లేదు. జనరేషన్ మారిపోయింది నిజంగానే. 90కి ముందు కూడా నేను 80sలో నేను స్కూలింగ్ నాది 84కి నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాను. మా ఇంటికి మా నాన్నకి కమిషన్ బిజినెస్ చేసేవాడు. అంటే ట్రాక్టర్ వేరే ఊరు నుంచి మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు. పొలం దున్నినందుకు మా నాన్న డబ్బులు వసూలు చేసి ఇవ్వాలి. దానికి ఎకరానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయనకి. మా ఇంట్లో ట్రాక్టర్ బెల్ట్లు ఉండేవి. తెగిపోయిన ట్రాక్టర్కి బెల్ట్లు ఉంటాయి. లెక్కలు రాయమన్నాడు మా నాన్న. ఏందిరా ఇది అని ఆ బెల్ట్ తీసుకుని బాధిన సందర్భాలు చాలా ఉన్నాయి, లెక్కలు సరిగ్గా రాయకపోతే. సో ఆ సిచ్యువేషన్ నుంచి జనరేషన్ మారుతూ వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులు నాకు తెలిసి ఎవరు అలా లేరు. నేను మా పిల్లలతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి, మీరు అందరు చూసే ఉంటారు. ఈ సినిమా చేయటానికి రీజన్ కూడా నా చిన్న కొడుకు క్యారెక్టర్. వాడు ఆదిత్య క్యారెక్టరు. నా చిన్న కొడుకు ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా చదువుతాడు. అండ్ 94% వాడిది బాగా చదువుతాడు. చదవకపోయినా ఎప్పుడైనా తక్కువ వచ్చినా లైట్, ఎందుకంటే చాలా స్మార్ట్గా ఉన్నారు ఇవాళ పిల్లలందరూ కూడా. ఇవాళ అటువంటి సిచ్యువేషన్ అయితే లేదండి. మెజారిటీ 90% ఫ్యామిలీస్లో. ఇంకోటి కూడా, తల్లిదండ్రులు కొట్టరు, తిట్టరు అనే దానికి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మన సమాజంలో మన కల్చర్లో ఫాదర్ అనే రోలు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్. అది దాన్ని ఎవరు కూడా కంప్లీట్ చేయలేరు. ఆ రోల్ని బాధ్యతగా చెప్తాడు. ఆ తర్వాత ఎప్పుడు తెలుస్తుంటే అండి, ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంటే వెన్ యూ బికమ్ ఎ ఫాదర్. మళ్ళీ మీరు ఫాదర్ అయినప్పుడు తెలుస్తుంది అది మా నాన్న ఎందుకు అలాగా, ఎంత ఆలోచించి ఆయన మన మీద ప్రెషర్ పెట్టారు మన భవిష్యత్తు కోసం అనేది. ఈ రోజు కూడా తల్లిదండ్రులు తిట్టకుండా ఉండరండి, తిడతారు. కానీ తిట్టినా కూడా వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి ఆలోచన కూడా ఈ జనరేషన్ ఫాదర్స్లో ఉందండి. కానీ అంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్య కాలంలో మార్కులే కొలమానంగా చూస్తున్నారు కాలేజీలు కానీ అదని. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి సినిమా రావడం అనేది, అంటే సిరీస్ రావడం అనేది మంచిగా ఒక సందేశం ఇచ్చేలా ఉంది. ఆ వయసులో వాళ్ళకేం అర్థం కాదు. ఇవాళన్న ఈ కమ్యూనికేషన్ ఇంత పెరిగిపోయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు సైడ్ ట్రాక్ పట్టడానికి ఛాన్స్ ఉందండి 100%. మన కళ్ళ ముందు డైలీ చూస్తున్నాం, సోషల్ మీడియాలో కానీ టీవీల్లో చూస్తున్నాము. పిల్లలు డెఫినెట్గా భారతదేశంలో మన కల్చరు, మన వెనక జనరేషను వాళ్ళ వాల్యూస్ని ఎలాగైతే మనకు అందించారో, ఈ వాల్యూస్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోని తల్లిదండ్రులు పిల్లలకి అలా చెప్తారు. పిల్లలు అర్థం చేసుకుంటే ఇంకా గొప్ప సమాజంలో తయారవుద్దండి. అర్థం చేసుకుంటారు ఎప్పుడంటే కొంచెం వయసు పెరగాలి వాళ్ళకి. ఈ ఆదిత్య లాంటి వయసులోనో మౌళి లాంటి వయసులోనో కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి శత్రువులు కాదండి. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళొక బ్రిడ్జ్ పిల్లర్స్ లాగా మోస్తూ వాళ్ళకొక భవిష్యత్తుని క్రియేట్ చేసేటటువంటి పిల్లర్స్ వాళ్ళు. నేను అనుకుంటున్నా మెజారిటీ ఫ్యామిలీస్లో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చదువు సంధ్య లేని ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా భారతదేశంలో దాదాపు 23% అన్ఎడ్యుకేటెడ్ ఉందండి, ఇప్పటికి కూడా ఉంది భారతదేశంలో. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళకి ఈ ప్రపంచాన్ని చూపించటం అంటే నిజంగా మరి పిల్లలు ఇప్పుడు కూడా కరెక్ట్ వేలోనే ఉన్నారని నా అభిప్రాయం అండి. ఈ జనరేషన్ కూడా చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం నలుగురం కూర్చొని చూసిన వెబ్ సిరీస్ అండి. చాలా ఎంజాయ్ చేసాం. సీన్లు వస్తుంటే మా పిల్లలు కూడా నాకెళ్ళి ఇట్లా తిప్పి చూసి మార్కుల విషయంలో నువ్వు కూడా ఇలానే అంటావని చిన్న డిస్కషన్తో చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు సార్, ఈ మాట నాతో చాలా మంది ఉన్నారు సార్. చాలా సింపుల్ సార్. మార్కెట్లో అద్భుతం అనేది కూడా ఏదో ఒక రోజు కొత్తగా స్టార్ట్ అయి ఉంటుంది కదా. సో అలాగే ఇవాళ కొత్తగా స్టార్ట్ అయ్యాం. సో 90s ఇవాళ అందరూ అద్భుతమైన అంటున్నారు. వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా మా కంటెంట్తోనే వీ విల్ టాక్ మోర్. సో కంటెంట్ బాగుంది అంటే ఖచ్చితంగా ప్లాట్ఫామ్ పెరుగుతుంది అనుకుంటున్నాను. మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటి అంటే మాకున్న అదృష్టం ఏంటంటే ఈటీవీ హ్యాస్ అ బ్రాండ్. ఇప్పుడు ఈటీవీ విన్ అన్నప్పుడు ఈటీవీ అనగానే మనందరికి ప్రాబ్లం ఏమవుతుందంటే కొత్తగా ఓటీటీ స్టార్ట్ అయితే మన పేరెంట్స్కి చెప్పడం కష్టం అయిపోతూ ఉంటుంది, ఫలానా ఓటీటీ ఉందని. ఇక్కడ పేరెంట్స్ పిల్లలకు చెప్తారు ఈటీవీ వాళ్ళు ఏదో ఓటీటీ పెట్టారంట కదా అని. సో వీఆర్ లుకింగ్ అట్ ఇట్ మోర్ లైక్ అన్ అడ్వాంటేజ్ రాదర్ దాన్ అ డిసడ్వాంటేజ్. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ బికాజ్ రోజు పెరుగుతున్న కాంపిటీషన్ కానీ కంటెంట్ పరంగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ మేనర్ అండ్ విల్ వర్క్ వెరీ హార్డ్ అండ్ హోప్
మీ అందరికీ నచ్చే కంటెంట్తోనే వస్తాం అనుకుంటున్నాం. వెబ్ సిరీస్ చూసారు. సో చాలా మంది నుంచి చాలా మెసేజ్ వచ్చాయి, పర్సనల్గా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఇది ఒక బర్డెన్ అనిపిస్తుందా? ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ మీద కావచ్చు, వీటి మీద కూడా టెన్షన్ ఉంటుంది. ఎట్లా ఉంది? కొంచెం టెన్షన్ ఉందండి. అండ్ వర్క్ విషయంలో ఏం టెన్షన్ లేదండి. అండ్ ఐ మేక్ ఫిల్మ్స్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్. సో వర్క్ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది టెన్షన్ లేదు. బట్ ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ మై ఓన్ మెంటల్ హెల్త్, హౌ ఐఎమ్ గోన్ హ్యాండిల్ దిస్, దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాం. సో ఇట్స్ నాట్ అబౌట్ ద సక్సెస్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మై ఓన్ మెంటల్ స్టేట్. సో నెక్స్ట్ సీజన్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి. అంటే సేమ్ ఇంతే జెన్యున్గా అటెంప్ట్ చేస్తామండి. సో అబౌట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ గురించి. ఇంటర్ కాలేజ్ లైఫ్ చాలా మట్టుకు ఓవర్లుక్ చేసారు. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఆ ఫ్రెండ్షిప్ తెలిసే లోపే ఆ 2 years అయిపోతుంది. ఇమ్మీడియట్గా అందరు ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు. చాలామంది మనకి చాలా పల్లెటూర్లు టౌన్లోకి వెళ్ళి అందరు హైదరాబాద్కి వచ్చి ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో హాస్టల్స్లో ఉంటారు. దానిలో కూడా చాలా డ్రామా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు ఎక్స్పోజర్ చూస్తారు, ఒక కల్చరల్ డిఫరెన్సెస్ చూస్తారు బేసికలీ. సో ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్స్తో పొద్దు నుంచి రాత్రి దాకా 24 hours వాళ్ళతోనే ఉండటం. దాంట్లో కూడా మనం ఎంత స్ట్రాంగ్, నేను చూసిన పర్సనల్గా నేను ఫేస్ చేసిన కాబట్టి, వాడు ఎంత ధైర్యంగా ఉన్నా బయటికి పెద్ద రౌడీలాగా కనబడినా అక్కడంతా హవా నడిపిస్తున్నా వాడు దుప్పటి మూసుకొని రాత్రి ఒకసారైనా ఏడుస్తాడు ఆ 2 yearsలో. అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆడికి ఆ భయం ఉంటుంది, రా ఇల్లు మిస్ అవుతున్నాను. సో ఇవి మనం కొంచెం అడ్రస్ చేయలేదు ఎప్పుడు ఎక్కడ. సో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ గురించి ఉంటుంది. సో అంటే మీ పేరే ఆదిత్యకు పెట్టారు, సో రోహన్కి. సో తనలో మీరు చూసుకుని పెట్టారా? క్యారెక్టరైజేషన్ ఎలా క్రియేట్ చేశారు? అదే నా ఇన్స్పిరేషన్ అండి. అంటే నా ఓన్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ లాగానే అందరు క్యారెక్టర్లు ఉంటాయి బేసిక్గా. నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే నేనే, మళ్ళీ నాలాగానే అందరు ఉంటారు కాబట్టి అది ఇంకా ఎక్కువ హిట్ అయింది. సో పేరు నాదే పెట్టేసుకున్నాం. ఓకే, రోహన్. అదే ఇప్పుడు అదే మైక్ ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా. కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను, అందరికి మా రిలేటివ్స్ అందరికీ అర్థమైంది ఎందుకు ఏడ్చాను. సో చాలా పేరు వచ్చింది, సాంప్రదాయని సుప్రవర్తిని అంతా సురేష్ బాబులు అనేకే. కానీ ఏం చెప్తాం, ఐఎమ్ హ్యాపీ. సో నీ లైఫ్లో ఎలాంటి వాడివి? సాంప్రదాయం శుద్ధపూసిన టైప్? అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడైతే డిట్టో అలాంటి ఉండే, కానీ మార్క్స్ అయితే కొంచెం అలా కాదు. అదే కాదు, ఒక 70 ఎక్స్ట్రా. శివాజీ గారు అంటే ఇంకా మీ అందరిని కొట్టాడు కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా వంగుతాను కొట్టాడు. ఇంటర్మీడియట్ లైఫ్, ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుంది అన్నాడంటే అక్కడన్నా నా లవ్ స్టోరీ ఏమని చెప్తాడేమో చూద్దామమ్మా. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా చెప్తాడేమో, నన్ను ఒక రౌడీలాగా ఏమైనా చూపిస్తాడేమో. అప్పుడు దాకా శుద్ధ పూసలాగా ఉన్న నన్ను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు కూడా పెడతాడేమో చూద్దాం. గెటప్పా మొత్తం ఇప్పుడు సినిమా వరకేం మొత్తం బ్లాకే ఉంది కదా, ఈసారి సాల్ట్ అండ్ పెప్పర్ ఉండొచ్చేమో. అంటే లాస్ట్ టైం అంతా చినిగిపోయిన బన్నీ ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా అది చూపించారు. ఎప్పటికీ అంతే ఉంటదమ్మా, అది మారదు. ఎందుకంటే ఈ ఎద్దుల్ని పెంచి వీళ్ళని కాలేజీలకు పంపించి మనం మరి త్యాగాలు ఉంటాయి. తండ్రి క్యారెక్టర్ ఎప్పుడు త్యాగమే, తండ్రి తల్లి ఇద్దరిది ఎప్పుడు త్యాగాలే. తండ్రి ఏమో పిల్లలకి త్యాగము, భార్య ఏమో భర్తకి త్యాగం, అంతేనమ్మా, అదే లైఫ్. ఇప్పుడు యూజువల్గా మీరు నవీన్ మేడారం గారితో వర్క్ చేస్తున్నారు 4 years నుంచి. ఆయన అన్ని పెద్ద పెద్ద థ్రిల్లర్స్ అవన్నీ అటెంప్ట్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళని చూస్తే మనకు అవే చేయాలనిపిస్తుంది. కానీ యూ జస్ట్ మూవ్ అవే ఫ్రమ్ ఒక సో సింపుల్గా ఉండే చిన్నప్పుడు టీవీ సీరియల్స్ ఉండే, స్కూల్లో ఋతురాగాలు, దాని తర్వాత కొన్ని సీరియల్స్ మెట్టెల సవడి అలాంటివి ఉండే. అవి చూసినప్పుడు చాలా హార్ట్ఫుల్గా ఉండే. సేమ్ అంత హార్ట్ఫుల్ ఫీలింగ్తో ఇది రాయాలని ఎందుకు అనిపించింది? యూ లుక్ సో యంగ్ అండ్ why do you want to write this actually? మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ రైటింగ్ ఉంది అని చెప్పాలి. ఇంకోటి అప్పుడు మనకి బడ్జెట్ ఆలోచించుకొని కొన్ని తక్కువ బడ్జెట్లో మనం ప్రూవ్ చేసుకోవాలి, చిన్నగా ఏదైనా కథ రాయాలి అనిపించినప్పుడు అన్నీ అయిపోయినాయి. అంటే లవ్ స్టోరీస్ తీసేసారు, తర్వాత ఫ్యామిలీ డ్రామాస్ అన్నీ తీసేసారు. 90s అనేది ఒక ఎమోషన్ బేసికలీ 90s కిడ్స్కి. బీయింగ్ 90s కిడ్ నాకు తెలుసు, మనం ఏదైనా 90s సాంగ్ ఒకటి వింటే ఆ రోజులు గుర్తొస్తాయి మనకి. ఇప్పుడు ఋతురాగాలు సాంగ్ వింటే దూరదర్శన్ గుర్తొస్తుంది. అంటే కొన్ని దూరదర్శన్ సీరియల్ ఆ డేస్ అన్ని మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. సో ఆ డేస్ అన్ని నా మైండ్లో ఉండిపోయినాయి అట్లా. సో నాకేమనిపించిందంటే ఒక వైబ్ ఉంది 90sకి, దాన్ని మనం ఈజీగా రిప్రజెంట్ చేస్తే మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, తర్వాత మనకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది, మనకు అటెన్షన్ వస్తుంది, మన అర్థమైతే చాలా మందికి.
అని చెప్పి దాంట్లో మళ్ళీ యాడ్ ఎక్కడ మిస్ కాకుండా ఫ్యామిలీ హౌ ఇంపార్టెంట్, మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం, మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎట్లుంటుంది. 90స్కి మనం ప్రాపర్గా చూసేసినాం ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడంటే అందరికీ ఫోన్లు అవే వచ్చినాయి, అప్పుడు లేకుండే మనకి. సో అప్పుడు ఎట్లుంటుండే మన లైఫ్, ఎంత క్యూట్గా ఉంటుండే అని చెప్దాం అట్లా స్టార్ట్ అయింది. వండర్ఫుల్. శివాజీ సార్. సార్ ఎందుకు శివాజీ అరుస్తాడు, శివాజీ దుర్మార్గుడు, శివాజీ వాడు దొంగ, ఇవన్నీ ఉండేవి. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అది కాదు. బిగ్ బాస్ హౌస్లో నేనేదో అంత ముందు కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ కర్మ అనేది మాత్రం అనుకుంటా. బయటకు వచ్చినాక మీరన్న 30% ఫీల్ అవుతుంది ఏంటో తెలుసా? మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు కొట్టుకున్నప్పుడు వచ్చే నెగిటివిటీ తప్పితే శివన్న అనేది రాదు సార్, సమస్య లేదు. శివన్న అన్న పేరు అయితే రాదు. ఇది చుట్టాలు కొట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు. శివాజీ శివన్న రెండు ఒకే క్యారెక్టర్స్ అండి. కాదు, ఇట్ టేక్స్ టైం. కొంత టైం పట్టింది నా గురించి తెలుసుకోవాలంటే. సో థ్యాంక్ యూ బిగ్ బాస్, అంతకన్నా నేనేం చెప్పలేను. వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్. మౌలి ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ టాక్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అదేంటండి, ఎందుకంటే వాటిలన్నీ రివ్యూ చేస్తూ అలా ఖచ్చితంగా చేయకూడదు అని ఒక లైన్ అయితే ఉండేది. సో డూయింగ్ బెటర్ కాంటెంట్. నా పాత యూట్యూబ్ వీడియోలు చూసుకున్నట్టయితే పాతవి ఏముండవు, సోదిలా ఉంటాయి, అలా కూర్చొని అలా నడుచుకుంటే వెళ్ళేదేదో బ్లాగ్స్ ఉంటాయి. అట్లా నుంచి మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ కాంటెంట్ చూసినట్టయితే మీ ఈజీగా తెలుస్తుంది ద అప్గ్రేడ్ ఆఫ్ కాంటెంట్, నా ఎడిటింగ్ స్టైల్ కానీ, ద రైటింగ్ కానీ, ఎవ్రీథింగ్. సో అలా ఇంచుగా నేర్చుకొని ఇక్కడ వరకు వచ్చాను ఐ ఫీల్. సో ఐ విల్ బి కంటిన్యూయింగ్ దట్. యా, ఎక్కడన్నా మీ ఐడియాస్ డైరెక్టర్ బై ఇంటూ యువర్ ఐడియాస్? మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే డైరెక్టర్ తీసుకున్నారా, లేకపోతే డైరెక్టర్ చెప్పింది మీరు చేస్తారు? ఎవ్రీ యాక్టర్ ఇంప్రూవైజ్ అండి నార్మల్ గా సెట్ లో. అది నేను ఖచ్చితంగా నేను కూడా ఎంతో కొంత ఇంప్రూవైజ్ చేస్తా. డైరెక్టర్ ఓకే అంటే ఓకే చేస్తాం, లేకపోతే లేదు, అంతే. యా, మొత్తం చేసింది, ఇంతకంటే ఎక్కువ కూడా చేసింది మమ్మీ. సో అందులో నేను కొట్టను ఎక్కువ, బట్ మా మమ్మీ దంచేస్తుంది ఇంకా అంతే. సో అదితే చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను కదా, నేను నాకు ఎక్కువ స్క్రిప్ట్ విని అంత ఈ స్క్రిప్ట్ హిట్ అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది అని చెప్పే అంత అజంప్షన్ కానీ అంత ప్రిడిక్షన్ కానీ నాకు తెలియదు. బికాజ్ నేను అంత స్క్రిప్ట్ వినలేదు, చేయలేదు కూడా. సో నా ఎక్స్పీరియన్స్కి నాకు ఐ థాట్ ప్రాబబ్లీ ఐ లైక్ దిస్ స్టోరీ, ఇది కనెక్ట్ అవుతుంది అని నా ఒక ఇంట్యూషన్ ఉండేది, అంతే తప్ప వేరే ఏది లేదు. బట్ ద ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇస్ మై మామ్ ఓన్లీ. ఇలాగే ఉంటుంది, ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ మా అమ్మ, ఇంత కూడా లేదు. శివాజీ గారు, సో #19 పేపర్ని దిద్దిన ప్రేక్షకులందరూ కూడా 100కు 100 ఇచ్చారు. సో మీరు ఏదైతే సినిమాలో చెప్పారో సృజన లాంటి అమ్మాయిలకి సో 100కు 100 వచ్చినట్టు సంక్రాంతి సినిమాల్లో కొట్టలేని హిట్ ఈ సినిమా కొట్టింది ఈ సమయంలో. థ్యాంక్ యూ. సో ఎలా అంటే మీ ఫర్దర్ సినిమాలకి ఇది ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. సో దీని నుంచి ఇంకా మీలో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? నేనైతే ఒక నటుడిగా రకరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే లాస్ట్ నేను కరెక్ట్గా ఇవాళకి 1 month అయింది నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 8-9 స్క్రిప్ట్లు విన్నాను. హీరోగానే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే రొటీన్గా కామెడీ అట్లా ఇవి ఉన్నాయి. బట్ ఒక్కటి మాత్రం కామెడీ హీరోగా చేసిన ఒక స్క్రిప్ట్, ఒకటి మాత్రం నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నానండి, కంప్లీట్ విలన్ ఫిలిం సోలో విలన్ క్యారెక్టర్ అది. అట్లా ఏంటంటే నేను అనేది, నాకు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా హీరోగా సినిమా చేయాలంటే మళ్ళీ ఒక బ్రేక్ కావాలి, ఒక బ్రేక్ వస్తేనే చేయగలం. అలాంటిది #90s నాకు డెఫినెట్గా అటువంటి బ్రేక్ని ఇచ్చింది. సో ఇక నుంచి చెప్పాను కదా ఇందాక, మంచిది అయితేనే సినిమా, ప్రతి వాళ్ళు పాపం మంచి సినిమానే తీయాలని వస్తారు. కొన్ని స్క్రిప్ట్ల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రొడక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. స్క్రిప్ట్లన్నీ మంచియే, తీసేటప్పుడు అలాగే డబ్బులు పెట్టేటప్పుడే ఇబ్బందులు వస్తుంటాయి, దానివల్ల సినిమాలు దెబ్బతింటుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటివరకు అదే ఫేస్ చేశాను. నేను చేసిన 96 సినిమాల్లో హీరోగా ఒక 60 సినిమాల పైనే ఉంటాయి. అన్నిట్లో కూడా చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఇక నుంచి అటువంటివి లేకుండా మంచి కంటెంట్, అది ఎవరు వచ్చినా సరే, చిన్న ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా సరే, మంచి కంటెంట్ ఉన్న సినిమాని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అంటే శంకరంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు, ఇది ఈటీవీ వీల్లో పడడం వల్లే ఈ స్థాయి వచ్చిందని అనుకోవచ్చు? డెఫినెట్గా అంతే కదండి. డెఫినెట్గా ఈటీవీ విన్లో
ఈ సిరీస్ రావటం అనేది ఈటీవీకి ఒక బ్రాండ్ ఉందండి. ఈటీవీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, నా దృష్టిలో ఇంటర్నేషనల్ బ్రాండ్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ బయటకు వెళ్ళిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. సో ఈటీవీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇదే సినిమాగా వస్తుంది. పార్ట్ 2 కూడా నెక్స్ట్ సంక్రాంతి వరలో ఉంటుందా అంటున్నా, ఎందుకంటే మళ్ళీ డేట్లు దొరకవు కదా. సీజన్ 2 ఉంది, సీజన్ 3 కూడా ఉందండి. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడే అనుకున్నాం. అంటే అది ఎప్పుడు ఉంటుందండి? నెక్స్ట్ సంక్రాంతికి ఉంటుందా తర్వాత? ఇప్పుడు ప్రస్తుతం నాకు ప్రతి ప్రొడక్షన్ హౌస్ నుంచి మా ఆదిత్యకి అడ్వాన్స్ ఇస్తా అని నాకు కాల్స్ వస్తున్నాయి. సో ఇట్ డిపెండ్స్. సో ఇట్ డిపెండ్స్. అంటే నేను ఆదిత్యని అడిగాను చేసేద్దాం రా సెకండ్ సీజన్ అంటే, మధ్యలో ఒక సినిమా చేస్తాను సార్ అన్నాడు. సో ఇట్స్ అప్ టు హిమ్, ఇట్స్ కంప్లీట్లీ హిస్ డెసిషన్. ఇంకోటి మంచి స్క్రిప్ట్స్ ఉన్నవా? లేదండి, ఆ చెక్ పాస్ అయింది మళ్ళీ కొన్ని రోజులకి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. యాక్చువల్లీ నిన్నే ఒక మంచి సంస్థ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో వీడు డబ్బులు తీసుకోవడానికి భయపడుతుంటాడు వీడు. సో బాబు వెళ్ళురా తీసుకో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఎ బ్రైట్ టాలెంట్. సో సీజన్ 2 సీజన్ 3 ఉందండి. అది మా ఆదిత్య. మంచి స్క్రిప్ట్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పారు కదా, అంటే మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వీ కెన్ రీచ్, ఈమెయిల్ అవన్నీ. అయితే డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు పాల్గొనేవాడిని కాదు, నాకు సంబంధం లేదు. నాకు రాజకీయాల కన్నా కూడా నా పిల్లల కోరిక, నేను యాక్ట్ చేయమన్నారు, నేను యాక్టింగ్ తప్ప ఇంకోటి చేయను. ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం రేపొద్దున వచ్చినా సరే, ప్రజా సమస్యలు ఏమన్నా సరే ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి కనుక అంటగట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళతాను, దోలు తీర్చేస్తాను. అందరికీ నా జోలు రావద్దు. నేను నిజాలు మాట్లాడతా కాబట్టి అందరికీ ప్రాబ్లమే. సో అటువంటి వాడు రాజకీయాలకు పనికిరాడు, నేను రాజకీయాల్లో పనికిరాను, నాకు తెలుసు. ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. దయచేసి నన్ను ఎవరు కూడా ఫలాని రాజకీయ పార్టీ, ఫలాని చంద్రబాబుకో, ఫలాని జగన్మోహన్ రెడ్డికో, లేదంటే మా కేసీఆర్కో ఇట్లా ఏం నాకు సంబంధం లేదు. నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడతాను. అది మాత్రమే గుర్తించండి. గుర్తించబోయినా నాకు పోయేదేమీ లేదు. శివాజీ, శివన్న ఎప్పుడు ప్రజల గొంతుకే. ఆ గొంతుక ఎప్పటికీ మోగబోదు అంటిల్ ఐ డై. ఐఎమ్ ఫర్ ద పీపుల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా.